దూరం చేస్తుంది గోమయం. నేను మంత్రించి ఇస్తా, అది ఇచ్చినప్పుడు దాని మీరు ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా, రేపు కొంచెం మీరు కాళ్ళు చేతి కడుక్కున్న తర్వాత మొహం కడుక్కున్న తర్వాత మచ్చ వచ్చేస్తుంది. ఆ మచ్చ అనేది కెమికల్స్ ఇదంతా. కాబట్టి మీరు కూడా ఆ గోమయం ఇలా పెట్టుకుని ఇచ్చింది దాని మీద కుంకుమ అనుకోండి. అర్థమైందా? తొందరగా ఆ మచ్చ వెళ్ళిపోతుంది. చేస్తుండదు. నేను చెప్పింది కాదు, చాలా మందికి అది అవుతుంది. ఎందుకంటే యశోద ఏం చేసింది, కృష్ణుడు ఆ యొక్క కూతుర్ని సంహారం చేశాడా లేదా? విషం పాలిస్తుంటే చూడండి, సీతాకోపశివుడు కూడా వచ్చేసాడు. భ్రమరంలాగా ఆ అమ్మవారు ఆ రూపం వచ్చింది. ఇలా ఉంటాయి మనకి, మా వారాయణ వస్తుంది అట్లా తిరుగుతూ ఉంటుందంట. ఆ యొక్క ప్రకృతి ఆ రూపంలో సీతాకోపచిలుక అంటే. కానీ మనందరం పాపాలు చేశాం కాబట్టి సీతకి ఒక మనం అలిగింది కాబట్టి ఆవిడ మేము ఏమనుకుంటుంది, మనం అమ్మ మేము పాపాలు చేసాము చెప్పాలంటే అమ్మవారు కరుణిస్తేనే అయ్యవారు చేస్తుంది కాబట్టి చెప్పండి అందరూ కూడా. మమ్ము ప్రోగమని చెప్పవే సీతమ్మ తల్లి, చెప్పండి. మమ్ము ప్రోగమని చెప్పవే సీతమ్మ తల్లి, మమ్ము ప్రోగమని చెప్పవే, మమ్ము ప్రోగమని చెప్పు, నారీ శిరోమణి, నారీ శిరోమణి, మమ్ము ప్రోగమని చెప్పు, మమ్ము ప్రోగమని చెప్పు, నారీ శిరోమణి, నారీ శిరోమణి, జనకు నీ కూతురా, జనకు నీ కూతురా, జననీ జానకమ్మ, జననీ జానకమ్మ, మమ్ము ప్రోగమని చెప్పవే, మమ్ము ప్రోగమని చెప్పవే. అంటే అయ్యవారు కరుణించాలంటే అమ్మవారి దర్శనం కావాలి. ఇంట్లో అయ్య ఎక్కడ కూడా తిరుగుతూనే ఉంటాడు, పాపాలు చేస్తే తప్పులు చేస్తుంది. అమ్మ దగ్గరికి మస్తు ఇష్టపడతాను కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఉంది అయితే ఆయనకి ఇష్టమైంది దగ్గర ఉందా అని అంటారు. ఉందా కదా మీ దగ్గర? ఆయనకి ఇష్టమైంది ఏంటి? ఇప్పుడుగా చెప్తాను, ఇది గోవింద ముద్ర. గోవింద నీ మనసు ఇప్పుడు వెన్న అయిందా లేదా? ఈ వెన్న అనే దాంతో గో అనే శబ్దంతో ఆయన దగ్గరికి వెళ్ళాలా వద్దాం. మనం వెళ్ళినప్పుడే లోపలికి వస్తాడు ఆయన. ఇప్పుడు వాడు ఏమంటుంది, ఈ ముద్ర గట్టిగా పట్టుకో అంటుంది. మీరేం చెప్తారు పిల్లాడికి? అరే ఆయనకి ఇష్టం ఇదే కదా, ఆయన వచ్చే సమయానికి ఇచ్చేసేయి, ఇది చూపించు, ఆయన కరుణిస్తాడు మీ నాన్న అని చెప్పి చెప్పమని చిట్కాలు చెప్పమా. అలాగా ఇప్పుడు సీతమ్మ తల్లి మనకి ఏం చెప్పింది, మీ దేవుని ముద్ర గట్టిగా పట్టుకోండి, పట్టుకుని అక్కడికి వెళ్ళి బదిలీ చేసుకుని తీసుకుంటాము. ఇంతమందిలో ఎవరిని పిలిచినా పిలవకపోయినా మీకు భాగ్యం కలిగిందమ్మా. ఆ స్వామివారిని ఈ రకంగా పిలిచే భాగ్యము మీ అందరూ కలిగింది. ఎవరు వచ్చేవారని అనుకోవట్లా. మళ్ళీ లాస్ట్ ఒక విషయం చెప్పి కంప్లీట్ చేస్తాను. నువ్వు ఒక్కదాన్ని వచ్చావు అనుకోవట్లా, నీలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, చీము నెత్తులు. ఈ జీవరాశులన్నిటికీ కూడా భగవంతుడు మనిషి ఏ భాష మాట్లాడినా కూడా అర్థం చేసుకునే శక్తిని ఇచ్చాడు. అంటే ఆ లోపల జీవరాశులకి శ్రవణానందం, ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టాడు వెంకటరావు. శ్రవణానందం అంటే ఏంటి? శ్రవణం ఏంటిది? గోవింద అనే శబ్దం చెబుతూ ఈ ముద్ర చూపిస్తే లోపల ఉన్న ఆనందం చెందుతాయి. ఆహా ఈ తుచ్చమైన జన్మ నాకెందుకు, చీము నెత్తుల్లో కొట్టుమిట్టాడుతున్నా, నెక్స్ట్ జన్మ నాకు మానవ జన్మ కావాలి, మనుషులు వచ్చిన తర్వాత గోసేవ చేసుకోవాలి, ధర్మాన్ని రక్షించాలి, అటువంటి భాగ్యం నాకు కలుగుతుందా, నాకు జన్మ సార్థకత అవుతుందా అని అనుకుంటూ ఉంటాయి. కాబట్టి లోపల జీవరాశుల కోసం నేను చెప్తున్నాను. మీరు వింటున్నారంటే అప్పుడు జీవరాశులు అనుకుంటే ఇంతసేపు బలవంతంగా కూర్చోబెట్టారు కదా ఈ శరీరాన్ని, వీళ్ళు లోపల అలా కూర్చోబెట్టారు కాబట్టి మేము చక్కగా వినగలిగే భాగ్యం కలిగింది ఆ మాటలు. కాబట్టి ఈ శరీరాన్ని ఏదో చెయ్యాలి అనుకుంటే కృతజ్ఞతా భావంతో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. ఏమనుకుంటే అప్పుడు నీలో ఆ పురుగులు ఏం చేస్తాయంటే చనిపోతూ ఇంతసేపు బతకవద్దు, చనిపోతే ఏం చేస్తాయంటే ఆ బిడ్డలకి రే ఈ శరీరం మనకి మంచి పని చేసిందిరా, ఇక్కడ కూర్చోబెట్టి మంచి మాట నిర్మించింది కాబట్టి ఈ శరీరానికి ఏదో చెయ్యాలి మనం అని చెప్పి చచ్చిపోతుంది. అదే మళ్ళీ ఇంకో బిడ్డకి చెప్తుంది. అలా చెప్పుకుంటూ మన రక్తంలోంచి వచ్చిన బిడ్డలు ఎవరైతే ఉంటారో మనవడు ముని. ఈ 12 సంవత్సరాలు కూడా బాలారిష్టాలు ఉంటాయి కాబట్టి పిల్లలకి జాతకాలు చూడకూడదంటే 12 ఏళ్ళు గోశాల తిప్పాలి. పుట్టినరోజు పండుగలైనా కానీ ఏదైనా ఫంక్షన్ ఏదైనా కానీ చనిపోయిన వాళ్ళకైనా కానీ వాళ్ళ కోసం గోవులని తీసుకొచ్చి తోటకూర పెడితే చాలు. పుట్టినరోజు ఫంక్షన్లో గోశాల తీసుకొచ్చి వాళ్ళకి లడ్డూలు పంచి పెడితే ఎంత బాగుంటుంది. పూర్ణం సంపూర్ణం
కేకు కటింగ్ కాదు, వాడు చేతికి కత్తి ఇచ్చి ఏం చెప్తున్నావు, కోసేయి అంటున్నావు. విభజించు పాలించు, బ్రిటిష్ వాడే మళ్ళీ అక్కడ కూడా విభజించు పాలించు అంటే కత్తి పెట్టి కోసేమని చెప్తున్నాము. అక్కడ విభజించకుండా ఇక్కడ ఏంటి, లడ్డు అంటే సంపూర్ణమైన లడ్డుగా. అందుకే వరాహ స్వామికి భూమి అంటే ఇష్టం, ఆయనకి భూమి ఆకారం ఇష్టం కాబట్టి వెంకన్న బాబుకి ఆయనకి చాయిస్ ఇచ్చాడు. నీకు ఏం కావాలో చెప్పు, తినడానికి ప్రసాదం కిందంటే నాకేముంది, నా అవతారం నేర్పించాను, నేను భూమిని రక్షించడానికి వచ్చాను. వాడు భూమి ఇంత గుండ్రంగా ఉంది, ఎంత బాగుంది, ఆ గుండ్రంగా ఉంది నేను ఎదురిసినే స్వీకరిస్తా అంటాడు. అందుకే లడ్డు అయింది వెంకన్న బాబు. సరే లడ్డు ప్రసాదం ఇచ్చాడు. అటువంటి సంపూర్ణమైన లడ్డు మనకి పూర్ణమైన చంద్రుడిలాగా ఉండాలి, కానీ కట్ చేయకూడదమ్మా. దీపాలు ఆర్పుకుంటున్నాం మనం, దీపాలు పెట్టాలి కానీ క్యాండిల్స్ ఉఫ్ఫని ఉదేస్తే ఎట్లాగా ఇంకా అంటే ఇంటి దీపం ఎవరు ఇల్లాలి కదా, యజమాని దీపం వెలిగించాలా లేదంటే ఆర్పేస్తామా మనం. బట్ పిల్లల సంతోషం కాదు, పిల్లలకి మనం మొదటి నుంచి మనం నేర్పిస్తే వచ్చాయా, వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకున్నారా కేకులు కటింగ్ చెప్పండి, మనం నేర్పించిందే కదా. అంటే మనలోనే లోపం ఉంది, అటు ముందు మనం సరి చేసుకోవాలి. అటువంటి 12 ఏళ్ల వరకు ఆయన ఏం చెప్పాడు, పిల్లల్ని గోశాలకు తీసుకురావాలి అని చెప్పాడు. గోశాలకు తీసుకొస్తే బాలారిష్టాన్ని కూడా ఎదుర్కోగలుగుతారు. ఆ టేబుల్ నుంచి పిల్లాడు కింద పడిపోయాడు అనుకోండి గబుక్కున్నా, మనం ఏమనుకుంటాం, అంత పైన పడేటప్పటికల్లా బాబు బాగా గట్టి దెబ్బ తగిలినాడు గబగబా వచ్చేస్తాం. కానీ వచ్చేటప్పటికల్లా వాడికి ఏం అవ్వదు, వేసి దిలుపుకుంటుంటాడు. ఎందుకనంటే గోవులు రక్షించే కాబట్టి. గోశాల తిరగాలన్నాడు ఆయన, ఆయన ఆచరించి చూపించాడా లేదా. ఒక మానవ స్వరూపం వేసుకుని మానవ జన్మలో ఇక్కడికి వచ్చి మనకి ఆచరించి చూపించాడు కాబట్టి ఆచార్యుడయ్యాడు, ఈ జగతికే ఆచార్యుడయ్యాడు. కృష్ణం వందే జగద్గురు అన్నాడు, ఊరికి వెళ్ళలేదు కదా. అటువంటిది మనకి ఈ సమయంలో మనకి జ్ఞానంతో పాటు వరాహస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు వరాహ పుష్కరిలో స్నానం చేస్తే మనకి శరీరం పుణ్యంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఇచ్చిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఆనంద నిలయం. అంటే ఈయన దర్శనం అయిన తర్వాత ఆయన దర్శనం ఎందుకన్నారు అంటే ఇద్దరు విష్ణుమూర్తులే. నీ జ్ఞానం వచ్చిందనంటే అది అర్థం ఏంటి, ఆనందం వచ్చేసినట్టే. ఆనంద నిలయంలోకి వెళ్ళినా వెంకటబాబుని చూస్తాం అన్నమాట. అక్కడ కూడా మళ్ళీ మెలిక ఉంది. ఏంటి ఆ మెలిక, స్వామి ఏం చేస్తున్నాడు, నేను నిన్ను చూడను కదా అన్నాడు, కళ్ళు మూసేసుకున్నాడు. ఏం చేశాడు, నేను చూడను కదా అని కళ్ళు మూసేసుకున్నాడు. కళ్ళు మూసేసి ఏం చేశాడు, నా పాదాన్ని ఆశ్రయించు, నువ్వు నా వాడిని, నీ లోకాల లోతులో ఉన్న పాపాలు ఏదైతే కష్టాల్లో ఉన్నావో మునిగిపోతున్నావో నేను చూసుకుంటాను, నువ్వు నా పాదాలని ఆశ్రయించు అన్నాడు. పాదాల దగ్గర ఎవరుంటారు, శ్రీదేవి భూదేవి. కాలు వదులుతుంటారు కదా, శ్రీరంగనాథం చదువుతున్నారు కదా. మరి అటువంటిది పాదాలు వదులుతూ ఉంటే అక్కడే ఉండేది ఎవరు, శూద్రులు అనుకోవడం. మనం ముఖ భాగంలో బ్రాహ్మణులు. మరి మొన్న ఏం జరిగింది, గీతా జయంతి జరిగింది కదా, భగవద్గీత చెప్పింది ఏంటి, ముఖ భాగంలో బ్రాహ్మణులు ఉంటారంటే ధర్మాన్ని ప్రచారం చేయాలి, వాక్కు ద్వారా వేద మంత్రాలకు అర్థం చెప్పాలి, చెప్పి దానికి ప్రచారం చేయాలి, ప్రచారకుడు. అలాగే రక్షకుడు ఎవరు, క్షత్రియుడు. శివాజీ ఎలా అయితే చేశాడో మొట్టమొదటిది ఆ యొక్క అమ్మవారు తులజాబాయి అమ్మవారి ఖడ్గాన్ని ఇస్తే, చిన్నప్పుడు 12 ఏళ్ళకు ఇస్తే ఆ ఖడ్గంతో ఒక కసాయి ఆవును తీసుకెళ్ళి చంపేస్తుంటే వెళ్ళి వాడు చేతులు జరిగేశాడు. అది అసలు రక్ష అంటే ఛత్రపతి శివాజీ చేసిన పని ఆ ఖడ్గంతో. అంటే ఏంటది, ఆయన రక్షించాడు కాబట్టి క్షత్రియుడికి యొక్క బాధ్యత ఏంటి, వాళ్ళ ధర్మ రక్షణ చేయాలి, మేము ధర్మ ప్రచారం చేయాలి. మరి ధర్మ పోషణ చేసేవాళ్ళు ఎవరు, వైశ్యులు. వాళ్ళు పోషించాలి, వాళ్ళకి వచ్చిన సంపాదనలో కొంత అమౌంట్ సైడ్లో పెట్టి అలానే సంపాదించాలి. పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ధర్మ కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. ఈ విషయాలు మనకు తెలియని విషయాలు చెప్పినప్పుడు చిన్న స్మైల్ వస్తుంది. మనం ఏదో కష్టంతో వస్తాం, మనం ఏదో బాధతో వస్తాం గుడికి. ఎందుకు వస్తారు, ఏదో స్వామివారి దగ్గర మనం విన్నవించుకుందాము, మన బాధ వెతకలుసుకుందామని వస్తాం. వచ్చినప్పుడు బాధగా ఏడుపుతో కష్టాలతో ఉండి వస్తాం. అంటే మనకి అప్పుడు స్వామివారు ఏదో రకంగా జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటే ఆనందం కలుగుతుంది. అటువంటి జ్ఞాన సంపద ఎక్కడ ఉంటుంది అంటే ఆనంద నిలయంలో ఉంటుంది. ఆనంద నిలయం అంటే ఏంటి, వెంకటబాబు యొక్క బంగారు శిఖరం ఆనంద నిలయం అంటారు. వరాహస్వామిని దర్శనం చేసుకున్నాడు అంటే వరాహ కృష్ణుని స్నానం చేసినప్పుడు శరీరానికి మోక్షం,
అంటే పాపాలు పోతాయి. శరీరం వరకు ఆత్మకి ఏం అవ్వదు. మళ్ళీ ఆత్మకి ఎలా వస్తుంది అని అంటే వరాహస్వామి దగ్గరికి దండం పెట్టుకుంటే వరాహస్వామి మనకి జ్ఞానాన్ని ఇస్తారు. తస్య యజ్ఞ వరాహస్య విష్ణోర్ అమిత తేజస ప్రణామం ఏమి కుర్వంతే తేషామపి నమో నమః అని జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మనకు ఆనందం ఎప్పుడైతే వస్తుందో జ్ఞాన ఆనందమయం దేవం. నేను చెప్పినప్పుడు జ్ఞానం దేంతో ఫాలో అయింది? ఆనందంతో వచ్చేసింది. జ్ఞానానందమయం దేవం. జ్ఞానంతో వచ్చింది ఆనందం. అప్పుడు ఈ మనసు ఏమైపోయింది? నిర్మలం. నిర్మలంగా అయిపోయింది. స్ఫటిక ఆకృతి. ఈ మనసు ఒక స్ఫటిక ఆకృతం అయిపోయింది. అంటే ట్రాన్స్పరెంట్. ముందరున్న వస్తువులు మనకు కనపడతాయి. అంతేగా స్ఫటిక లింగం చూశారు కదా మీరు? అవతల వస్తువులు కానీ వ్యక్తులు కానీ బాగా కనపడతారు. ట్రాన్స్పరెంట్ అంటారు. నిర్మలం. నీ మనసు ఎలా అయిపోతుంది? నిర్మలం. స్ఫటిక ఆకృతి. ఒక లింగం, ఒక జ్యోతి. ఆధారం సర్వ విద్యానాం. దీనికి అంతటికి ఆధారం ఏంటి? సర్వ విద్యానాం. అన్ని విద్యలు గోవులో ఉంటాయి. ఎందుకంటే గోవులోనే అన్ని ఎంతకాలం హిందీలో కూడా ఉంటుంది. జ్ఞాన విజ్ఞానం ఇస్మేహి ఢూంఢనా. జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇందులో ఎత్తుకోవాలి గోవులోనే. మీకు ఇంకా అర్థం చెప్పాలంటే గూగుల్ మా ఇంటి పక్కన గోశాల ఉందా అంటే చూపించుకుంటారు. గూగుల్ అలా నాకు కావాలి సబ్జెక్ట్ అంటే చూపించేస్తారు కదా. జ్ఞానము విజ్ఞానం ఎందులో ఉంది? గూగుల్లో ఉంది. ఆ గూగుల్ అనే శబ్దానికి అర్థం చెప్పినా బాగా అర్థమవుతుంది. గూగుల్ అంటే మీరు పాట వినే ఉంటారు. గోగులు కూర్చే గోగులు కాచే గుమ్మడి. గోగులు పూచే అంటే గుమ్మడి తోటలో గుమ్మడి పూలని గోగులు అంటారు. గోగులు పూచే గోగులు కాచే. ఎవరు కాస్తున్నాడు? కృష్ణయ్య. గోలక్ష గుమ్మడి. గో లక్ష్మి గుమ్మడి. ఇంకేంటి? లక్ష్మీ నారాయణ. గుమ్మడి పండు ఇలాంటి ఉంటాలి అంటారు. అవునా? మరి ప్రతిసారి గుమ్మడి పండు ఏం చేస్తున్నారు? దిష్టి చేస్తున్నారు. పెద్దాడి దిష్టి కోసమే నాది అంటే మరి మన ఇంట్లో పిల్లాడు పుట్టాడు, జ్ఞానం తీసుకోవడమా? దిష్టి తీసి దానికి ఒక సంకేతం అంతవరకు కానీ పూర్తి గుమ్మడి పండు అంటే ఏంటి? అండపిండ బ్రహ్మాండం కూష్మాండం. అండపిండ బ్రహ్మాండం కూష్మాండం. కూష్మాండం అంటే గుమ్మడి పండు, గుమ్మడికాయ. కరోనా సమయంలో గుమ్మడి గింజలు ఎంత వాల్యూ? 5,000 రూపాయలు కిలో. ఇప్పుడు మనకి ఊళ్ళలో కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి కొంచెం. కానీ వాటిని బయట పారేసుకుని గింజలు తీసి బయట చాలా పారేస్తున్నారు. అవునా కదా? దోస గింజలు ఒకటి, గుమ్మడి గింజలు ఒకటి పారేస్తున్నారు కదా. నిజం చెప్పండి, పారేస్తున్నారా లేదా? గుమ్మడి గింజలను ఉపయోగించుకుంటున్నారా? పారేస్తున్నారు. నిజం ఒప్పుకోండి. గోవిందానికి గట్టిగా గోవిందా గోవిందా అన్నామంటే పోతాయి పాపాలన్నీ. మన గుమ్మడి గింజలు బయట పారేసుకుంటున్నాం. ఒక గోవిందా అంటే చాలు నామసం మనం చేసే పాపం పోతుంది. ఆ గుమ్మడి పండు ఏడుస్తుంది, అయ్యో నేను మీ మంచి కడుపులో చూసి మంచి వెళ్ళి ఆరోగ్యాన్ని ఇద్దామనుకుంటున్నాను, నన్ను మీరు పారేస్తున్నారే. ఎలా వచ్చెనో ఎలా పోయెనో చిలిపి కృష్ణుడే అడగవమ్మ. ఎలా వచ్చెనో ఎలా పోయెనో చిలిపి కృష్ణుడే అడగవమ్మ అంటే ఆయన అన్నాడు, నాకేం తెలుసు, నేను అక్కడ లేదే, మరి ఎక్కడున్నావు అంటే కాళింది మడుగున విషమును కలిపే కాళీలు తప్పై తాండవమాడి ఆ విష సర్వమునంతము చేసి అంటే అంతం చేయాల. ఆ లోపల విషాన్ని అంతం చేశాడు. ఎందుకంటే ఇద్దరు భార్యలు వచ్చి కోరుతారు, రక్షించండి మా స్వామిని, తప్పు చేశాడు అని. ఆ కంసుడు చెప్తేనే చేస్తాడు. ఈయన మామూలుగా చేయడు. మొత్తం ఆయనకి ఇష్టమైన గోవులు ఆ యొక్క సరస్సులోకి వచ్చి ఆ మడుగులోకి వచ్చి నీళ్ళు తాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే చనిపోతూ ఉంటాయో అప్పుడు ఎక్కడున్నాడు దాగినాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు వాడు పట్టుకుని చంపచ్చు అని వాడిని ఆదేశిస్తాడు కంసుడు. వెంటనే ఏమైంది? ఆ యొక్క అంతం చేసి ఏంటంటే ఆ సర్పాన్ని అంతం చేయడు. ఏం చేశాడు? నాట్యం ఆడాడు వేరెత్తి. అంటే అహంకారాన్ని అంతం చేయడం. కాలింది మడుగున విషమును కలిపే కాళీలు తలపై తాండవమాడి ఆ విష సర్పమునంతం
చేసి గోవుల చల్లగా కాచాని, గోవుల చల్లగా కాచాని, గోవుల చల్లగా కాచాని. ఇది ఏంటిది? కరోనాలో ఏంటి? ఎన్ని రోజుల్లో 2 సంవత్సరాలు మా భారతదేశం. కానీ ఇక్కడ గోప బాలులు లందరూ ఎన్ని రోజులు ఉన్నారు? 7 రాత్రులు 7 పగలు. ఆయన చూపులతో ఆకలి నింపాడు. ఆయన ఒక్క వ్యక్తులు ఎత్తే పడతాను. ఈ రెండింటి యొక్క చిత్రాలు ఈ రోజు మీరు లోపలికి వస్తున్నారు కానీ ఒక్కసారి అలా కూర్చున్నప్పుడు దాన్ని చేశామా? లేదు. మీ ఇంట్లో అంటే మిగతా వాళ్ళకి చెప్తాను, మీ గురించి కాదు. అందులో చేంజ్ చేస్తాను ముచ్చట్లే. మిగతా వాళ్ళైతే రాజకీయాలు, మగవాళ్ళైతే రాజకీయాలు, ఆడవాళ్ళైతే ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు దైవ సన్నిధానంలో వచ్చినప్పుడు దేవుడి గురించి మాట్లాడుకోవాలి, అన్నీ వదిలేయాలి. ధ్వజస్తంభం దగ్గర సర్వస్వ శరణాగతి అవ్వాలి. ధ్వజస్తంభం దగ్గర మొత్తం శాస్త్రాంగ నమస్కారం చేయాలి. అప్పుడు కదా మనం లోపల రావాలి. అన్నీ వదిలేసి కానీ అన్నీ మోసుకొచ్చి ఇక్కడ అందరూ పంచుకుంటున్నాం. ఇక్కడ ఇది షేర్ కాదు. కానీ అటువంటిది ఈ 2 యొక్క చిత్రాలు చూస్తే అది గుర్తు. అంటే ఏంటి? ఆయన కాలింది పడుకున్న విషమును కలిపే కాళీ తలపై తాండవం అంటే అవి పాదములు. ఆ పాదాలు అచ్చుపడ్డాయి. స్వామి నాకు ఈ అచ్చు అలాగే ఉందని ఈ పాదములతో అందరూ పూజ చేయాలి స్వామి ఆయన కోరుకుంటాడు. ఎవరు? కాళీయుడు. ఆ బాల్యం నుండి మోక్షాన్ని ఇచ్చేస్తాడు, ఆ యొక్క సౌభాగ్యాన్ని ఇచ్చేస్తారు. మరి అంత ఇది ఉన్నప్పుడు అంత చెడు పని చేసినా కూడా నువ్వు రక్షించుకోగలిగారే. మనం టిక్లీలు పెట్టుకుంటే ఎట్లాగమ్మా? టిక్లీలు పెట్టుకోవద్దన్నాను. ఎందుకు? కుంకుమ ఉండాలి నీట్గా, అవునా కదా? గోవిందానండి మీరు పెట్టుకున్నారని చెప్పట్లా, బయట వ్యవస్థ ఎలా ఉందో చెప్తున్నాను. అందుకే ఆవిడ చూడంగా నాకు ఏమనిపించింది? పోచమ్మ తల్లి, అవునా? ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నాకు ఆవిడ పోచమ్మ తల్లి కనపడింది. వచ్చేటప్పుడు అందరూ గ్రామదేవత చూస్తున్నారు. కొన్ని చోట్ల నా పేరు కనపడితే కొన్ని చోట్ల పేరు కనపడట్లా. ఎవరైతే గ్రామదేవత గోవింద గోవింద అనుకున్న కారణం వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఎక్కడ దాగున్నావమ్మ, ఎక్కడ దాగున్నావమ్మ, ఓహో పోచమ్మ తల్లి చక్కని మా పోలేరమ్మ. చీరలవిక పసుపు కుంకుమ తెస్తారమ్మ భక్తులు నీకు, చీరలవిక పసుపు కుంకుమ తెస్తారమ్మ భక్తులు నీకు, చీరలవిక పసుపు కుంకుమ తెస్తారమ్మ భక్తులు నీకు, చీరలవిక పసుపు కుంకుమ తెస్తారమ్మ భక్తులు నీకు. ఒక్కసారి కానరావా, ఒక్కసారి కానరావా, ఓహో గుంకుళ్ళమ్మ చక్కని మారి. కనిపించాలవుతా? కనిపించాలంటే నీ ముఖాన్ని పసుపు ఉంటేనే కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? నువ్వు ఈ వీధిలో వచ్చి ఇంకో వీధిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా చెడు చూశాడా? రే పోతురాజు తెలియని జీవులము మము ప్రోవగరావయ్యా, నీ సేవకు వచ్చిన దాసులము కరుణించగరావయ్యా. ఓ కృష్ణయ్యా నీవేరనా ప్రాణము, ఓ గోపాల నీవేరనా సర్వము. గురుదేవదత్త శ్రీ సాయినాథ అవధూత చిత్తన అలకు నిరంజన్, కన్నీటితోనే నీ కాళ్ళు కడిగేదాను. కరుణాలవాల కాశీ విశ్వనాథ నీ నామమే భగవద్గీత, మాను మేము పాడేదే నీ పాట. నీ నామమే భగవద్గీత, మే పాడేదే నీ పాట. ఓ కృష్ణయ్యా నీవేరనా ప్రాణము, ఓ గోపాల నీవేరనా సర్వము. నీ మాయని తెలియని జీవులము మము ప్రోవగరావయ్యా, నీ సేవకు వచ్చిన దాసులము కరుణించగరావయ్యా.
వచ్చిన దాసులం కరుణించగరావయ్యా ఓ కృష్ణయ్యా నీవేరనా ప్రాణము ఓ గోపాల నీవేరనా ప్రాణము ఓ భగవంతా నా కర్మ అంతా ఎటులయున్నదో ఏమి తెలియదాయే ఓ భగవంతా నా కర్మ అంతా ఎటులయున్నదో ఏమి తెలియదాయే ఓ పరమాత్మ నా నొసటి గీత ఎటుల రాసినావో అంత నీకేరుకా నీవు కారణకర్తవు తండ్రి జగమంతట నీవే నిండి నువ్వు కారణకర్తవు తండ్రి జగమంతట నీవే నిండి కృష్ణయ్యా నీవేరనా ప్రాణము ఓ గోపాల నీవేరనా ప్రాణము నీ మాయని తెలియని జీవులము మము బ్రోవగరావయ్యా నీ సేవకు వచ్చిన దాసులం కరుణించగరావయ్యా కృష్ణయ్యా